రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుడిని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి. నేను విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బలు తిన్న వ్యక్తి. నేను నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధారణా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసిన బయట. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి, విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను అడ్వకేట్ల కోసం నేను పోరాడాను, న్యాయవాదుల కోసం పోరాడాను, విద్యార్థుల కోసం పోరాడాను. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను.